హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడబోతున్నాము. ది ఎపిసోడ్ ఆఫ్ మమతా బెనర్జీ, ది టైగ్రెస్, ద లైనస్ అని పిలువబడ్డ బెంగాల్ టైగ్రెస్, బెంగాల్ లైనస్ నౌ బికేమ్ డిస్ట్రెస్. షీఈ్ ఇన్ డిస్ట్రెస్ కండిషన్. ఎందుకు? ఒక పవర్ఫుల్ ఉమెన్, ఒక పవర్ఫుల్ శక్తి ఇలా చాలా దౌర్భాగ్యమైనటువంటి అండలేనటువంటి మైనారిటీలో పడిపోయి కష్టాల్లో చిక్కుకుంది. పవర్ఫుల్ ఉమెన్ ఎందుకు ఇంత పవర్లెస్ అయింది అంటే దానికి కారణం ఏంటి అనేది మీకు తెలుసు. ఏం జరుగుతుంది? మమతా బెనర్జీకి సంబంధించిన వెస్ట్ బెంగాల్లో 20 మంది ఎంపీలు తిరుగుబాటు, 50 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు. సార్ పోనీ ఈమెమన్నా ఎలక్టెడ్, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో అనుకోండి, వాళ్ళు స్టార్ట్ చేసినవి కాదు. ఇప్పుడు ఎవరో కమ్యూనిస్ట్ పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళు స్టార్ట్ చేసింది కాదు, ఎవరో స్టార్ట్ చేశారు గతంలో. వాళ్ళు ప్రెసిడెంట్ని ఎన్నుకుంటున్నారు. సో ఎలక్టెడ్ ప్రెసిడెంట్లు వీళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు, వీళ్ళందరూ వీళ్ళు స్టార్ట్ చేసింది కాదు, ఎవరో స్టార్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళంతా వారసులు. బట్ ఇది ఈమె స్టార్ట్ చేసింది. షీ హర్సెల్ఫ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ. 80 మందిని గెలిపించింది, 80 మంది ఎమ్మెల్యేలు గెలిపించింది. ఆమె ఫోటో పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళారు. 80 మంది గెలిస్తే 50 మంది తిరుగుబాటు. ఎంపీలు 20 మంది తిరుగుబాటు. ఇప్పటి వరకు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరగనంత వరకు ఈ టీఎంసీ ఎంపీలు మొత్తం కూడా మోడీ గారికి వ్యతిరేకంగా ఓటేశారు. 20 మంది ప్రెస్ మీట్ పెట్టి మేము మోడీకి మద్దతు ఇస్తున్నాం అన్నారు సడన్గా. ఏది? ఒక అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే మోడీకి మద్దతు ఇస్తున్నామని వెంటనే ప్రకటించారు. అంటే ఎందుకు ఈ పరిస్థితి, ఇంత తిరుగుబాటు వచ్చింది? బిహైండ్ ఏం జరిగింది అనేదానికి పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు మాకు ఫోన్ చేసి మాకు ఆఫర్ ఇస్తున్నారు. ఆఫర్ ఇస్తున్నారంటే అర్థం ఏంటంటే బెదిరిస్తున్నారని కూడా అర్థం. బీజేపీ వాళ్ళు మాకు ఫోన్ చేసి మీరు మాకు మద్దతు ప్రకటించండి, ఎందుకంటే మద్దతు ప్రకటించకపోతే ఏం జరిగిద్ది అనేది సెకండ్ అంతర్గతంగా జరిగేటువంటి విషయం. మీరు మాకు మద్దతు ప్రకటించకపోతే ఇళ్ళకి రైడ్ జరుగుతారు, ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, పోలీసులు వస్తారు, మీరందరూ కరప్షన్ చేశారు, స్కామ్ చేశారు మాకు తెలుసు, సో దాన్ని మీరు ఫేస్ చేస్తే చేయండి, లేకపోతే వచ్చి మాకు మద్దతు ఇవ్వండి, మద్దతు ఇస్తే ఇది చేస్తాం. సో ఆఫర్ ఇచ్చారు. ఆమె చెప్పింది కదా, ఒక ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, నాకు ఆఫర్ ఇచ్చారు, కానీ నేను లేదు పార్టీ మేము మమతా బెనర్జీతో ఉందాం అనుకుంటున్నానని ఒక ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. సో అంటే అర్థం దే ఆర్ గివింగ్ ఆఫర్ టు ఆల్ ది ఎంపీస్ ఫర్ అండ్ ఆన్ ద ఫోన్ ఆఫర్ గురించే చెప్తున్నారు. బెదిరింపు అనేది డైరెక్ట్గా చేయరు, బెదిరింపు డైరెక్ట్గా చేయరు. ఆఫర్ ఇస్తారు, మీరు వచ్చి మద్దతు ఇవ్వండి, లేదంటే మీకు దెన్ యూ నీడ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ ఏదో డైరెక్ట్గా చెప్తారు. అది. సో ఆ ఆస్పెక్ట్ పక్కన పెడితే, బెదిరింపు ఆస్పెక్ట్ పక్కన పెడితే, ఆఫర్ ఆస్పెక్ట్ పక్కన పెడితే, బట్ వాళ్ళైతే తిరుగుబాటు చేశారు కదా. సో యూ నీడ్ టు డిస్కస్ దిస్ కండిషన్ ఇన్ 3 ఆస్పెక్ట్స్. 3 ఆస్పెక్ట్స్లో నేను డిస్కస్ చేస్తున్నాను దీన్ని. పాయింట్ 1, లీడర్షిప్ యొక్క స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లీడ్ టు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. పాయింట్ 2, డిజానెస్టీ ఆఫ్ ది లీడర్స్, డిజానెస్టీ ఆఫ్ ది లీడర్స్, గ్రీడీనెస్ ఆఫ్ ది లీడర్స్, నమ్మక ద్రోహులైనటువంటి లీడర్ల వల్ల జరిగింది ఇది. 3వది, క్యాడర్ కరెక్ట్ నాయకుని ఎన్నుకోకపోవటం. ఇవన్నీ ముగ్గురు తప్పు చెప్తాను. 1, మేము లీడర్షిప్ తప్పు, ఆ ఎమ్మెల్యే ఎంపీలు తప్పు, ఓటేసిన ప్రజలది కూడా తప్పు అని చెప్తున్నా. ఇప్పుడు మమతా బెనర్జీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ మీద వాళ్ళు కామెంట్లు చేశారు. అప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నారు అంటే, మా తప్పు, మేము దుర్మార్గులమే, మమ్మల్ని బెదిరించారు, వాళ్ళు డబ్బులు ఇస్తా ఉన్నారు, లేదంటే ఈడీ వస్తానన్నది అందుకని వెళ్తున్నామని చెప్పరు కదా. పోయి మేము లీడర్షిప్ తిట్టిపోతారు పోయేటప్పుడు. ఇప్పుడు ఆమె తిట్టిపోతున్నారు ఏమని, నువ్వు అసలుకి మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వదు, సింగిల్ హ్యాండెడ్గా నిర్ణయాలు తీసుకునేది, సింగిల్ హ్యాండెడ్గా నిర్ణయాలు తీసుకొని మాకు జస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉండేది, డిక్టేటర్షిప్, నియంత కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చేసింది. అతని పేరు అంటే అభిషేక్ బెనర్జీ వస్తే నిలబడి క్లాప్స్ కొట్టమన్నారు. మేము అక్కడ ఎంప్లాయీస్ కంటే దారుణమైన సిచ్యువేషన్ ఎదుర్కొన్నాము టీఎంసీలో.
మా మాట మాకు అసలు రెస్పెక్ట్ లేదని ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు మాకు రెస్పెక్ట్ లేదని లీడర్షిప్ మీద. అందుకనే నాయకత్వం ఏమంటారు, పవర్ అనేది పర్మనెంట్ కాదు ఎవరికి. పవర్ అనేది అసలు పర్మనెంట్ కాదు. ఎంప్లాయ్మెంట్ అన్న పర్మనెంట్గా ఉండేది, గవర్నమెంట్ ఉద్యోగం అన్న పర్మనెంట్గా ఉండేది. మాలాంటి యూట్యూబ్ ఛానళ్ళు పర్మనెంట్గా ఉంటాయి, ఇది మా ఛానల్ మేము పెట్టుకున్నాయి పర్మనెంట్గా ఉంటాయి ఇవి. బట్ పవర్ ఈజ్ నాట్ పర్మనెంట్. పవర్ ఏదో ఒక రోజు పడిపోయింది. ఆ పవర్ డబ్బులు పవర్ రెండు పర్మనెంట్గా ఉండవు. డబ్బులు ఏదో ఒక రోజు టక్కన నష్టాలు రావచ్చు వ్యాపారాల్లో, టక్కన ఎవరో ఈడీని ఎవరో పడవచ్చు, లేదంటే ఏదో ఒకటి భూకంపాల్లో ఆస్తులు పోవచ్చు, అనారోగ్యం వచ్చి ఆస్తులు అమ్ముకొని ఆరోగ్యం కాపాడుకోవడానికి కష్టపడవచ్చు, పిల్లలు దాన్ని దుర్వినియోగం చేయొచ్చు. డబ్బులు శాశ్వతం కాదు, పవర్ కూడా శాశ్వతం కాదు. వాట్ ఈస్ పర్మనెంట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ యువర్ క్యాడర్ అండ్ ద రిలేషన్షిప్ విత్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ పర్మనెంట్. మంచి పేరు అనేది పర్మనెంట్. ఇప్పుడు ఈ మీద వస్తున్న ఆరోపణలు, అందుకే పొలిటికల్ పార్టీలు రన్ చేసేవాళ్ళు, ముఖ్యంగా పొలిటికల్ పార్టీలు రన్ చేసేవాళ్ళు ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి, క్యాడర్లతోటి సత్సంబంధాలు కలుపుకొని వాళ్ళతో మాట్లాడుతూ అందరికీ యాక్సెస్ ఇస్తూ, అంటే ఫస్ట్ ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా అంటే అది యాటిట్యూడు, ఇగో చూపించకుండా మనందరం ఒకటే ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తే వాళ్ళు వెళ్ళరు. వీళ్ళు ఫ్రెండ్ లాగా బిహేవ్ చేయాలి. రీజనల్ పార్టీస్లో ఫ్రెండ్ లాగా బిహేవ్ చేయరు. రీజనల్ పార్టీస్లో జనరల్గా అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పెట్టారండి. ఇది బేసికల్లీ ది మేజర్ ప్రాబ్లమ్ విత్ రీజనల్ పార్టీస్ ఇన్ ద ఎంటైర్ ఇండియా. దే రన్ లైక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. డెమోక్రసీలో సార్ పోనీ వాళ్ళు ఒక్కరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అంటే వాళ్ళు వ్యాపారం చేయడం వల్ల ముఖ్యమంత్రులు అవుతారా? అవరు. వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాలు కష్టపడాలి, క్యాడర్ కష్టపడాలి, ఓట్లు వేయాలి. వాళ్ళందరూ ఫ్రీగా చేస్తారు. క్యాడర్ కింద గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్ పార్టీ టీఎంసీకి సంబంధించిన క్యాడర్ గ్రౌండ్ లెవెల్లో కష్టపడతారు. క్యాడరు లోకల్ కార్యకర్త, ఆ కార్యకర్తకు రూపాయి ఇవ్వరు, అభిమానంతో చేస్తాడు, అభిమానంతో ఓట్లు వేపిస్తాడు కార్యకర్త. వాళ్ళందరూ కష్టపడి పొలిటికల్ పార్టీలు ఎదిగిన తర్వాత మనం ఇగో చూపించకూడదు. ఇది మనకు గుణపాఠం. మమతా బెనర్జీ ఎపిసోడ్ మొత్తం కూడా ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు అదే చెప్తున్నారు. ఆమెకి ఇగో ఎక్కువ, లీడర్షిప్ డిక్టేటర్షిప్ చేసింది, మమ్మల్ని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వదు, మమ్మల్ని అడగదు, ఎంప్లాయీస్ కంటే హీనంగా చూసిందని వాళ్ళు తిట్టిపోతున్నారు. ఇప్పుడు మొత్తం కరెక్ట్గా అన్నప్పటికి కూడా వెళ్ళేటప్పుడు తిట్టి ఎట్లా బురద వేసిపోతారు వెళ్ళేవాడు. మొత్తం కరెక్ట్గా అన్నప్పుడు 50% కరెక్ట్ ఉంటుంది కదా. సో అది ఒక గుణపాఠం మనకు నేర్చుకోవాల్సిన లీడర్షిప్ గుణపాఠం. రెండోది నాయకుల యొక్క వెన్నుపోటు, నాయకుల వెన్నుపోటు. వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే, అందుకే సంజయ్ రాత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడేమని, ఈ టీఎంసీ ఎంపీలు కనుక పార్లమెంట్లో కనబడితే బూట్ కాల్తో తనండి అన్నాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అది రచ్చైంది, నిన్న మీరు చూసారా లేదు. త్రో షూస్ ఆన్ దెమ్ అని అన్నాడు. చెప్పులు బూట్లు ఇసిరేసి కొట్టండి వాళ్ళని అన్నాడు. ఎవరిని? ఈ ఎంపీలని పార్లమెంట్లో కనబడతాయి. ఎందుకు? ఈ 20 మంది ఎంపీలు ప్లస్ 50 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ వెళ్ళారు. బేసికల్లీ వీళ్ళందరూ కూడా ఎన్నికలకి ఎవరి మీద వెళ్ళారు, ఏమైనా ఎన్నికలు వెళ్ళారు, మేము సెక్యులర్ అని చెప్పి ఎన్నికలకు వెళ్ళారు. మమతా బెనర్జీ ఫోటో పెట్టుకొని సెక్యులర్ అని, తృణమూల్ కాంగ్రెస్ అని, కమ్యూనిస్ట్ యొక్క ఓటు బ్యాంక్ని చీల్చడం వల్ల కదా టీఎంసీ వచ్చింది. కమ్యూనిస్టు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు టీఎంసీ పార్టీ పెట్టుకుని షిఫ్ట్ అయింది. మీరు కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ వెస్ట్ బెంగాల్ మొత్తం కూడా కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని తీసుకొని సెక్యులర్ అని చెప్పుకొని ఈమె ఫోటో పెట్టుకొని లోపలికి వెళ్ళి ఎన్నికల్లో వెళ్ళి గెలిచారు. మీరు గెలిచి ఇప్పుడు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? మీరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఎవరికి యాంటీగా మాట్లాడితే మీకు ఓట్లు పడ్డాయి? ఎవరికి యాంటీగా మాట్లాడితే ఓట్లు పడ్డాయి? బీజేపీకి యాంటీగా మాట్లాడితే కదా మీకు ఓట్లు పడ్డాయి. మీరు ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళకి మద్దతు ఇస్తున్నామని వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు 20 మంది ఎంపీలు. మీరు ఎవరికైతే వ్యతిరేకంగా ఎన్నికలకు వెళ్ళారో వాళ్ళకి మీరు మద్దతు చేయటం. ఇప్పుడు వైసీపీలో గెలిచిన 20 మంది ఎంపీలని చంద్రబాబు నాయుడు గారు కొన్నారు, 21 మంది. ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారిని తిట్టి కదా వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టి, టీడీపీని తిట్టి ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ టీడీపీలోకి ఎలా వెళ్తారు? వెళ్ళారు 21 మంది గతంలో. బీఆర్ఎస్
ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళారు. ఎలా వెళ్తారు? మీరు కాంగ్రెస్ని తిట్టి కదా అక్కడ బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలుగా అయ్యారు. ఎలా వెళ్తారు? ఇక్కడ వెస్ట్ తమిళనాడు ఏఐడిఎంకే వాళ్ళు, అఫ్కోర్స్ ఏఐడిఎంకే వాళ్ళు బేసికల్గా వాళ్ళ అపోనెంట్గా డిఎంకేని చూశారు, టీవీకేని చూడాల. సో ఒక సమాట్ ఓకే, తమిళనాడు వరకు ఓకే, ఎందుకంటే టీవీకే గెలుస్తుంది అనేసి ఎవరు ఊహించలేదు. అక్కడ అది ఒక అద్భుతం జరిగింది తమిళనాడులో. నేనేమన్నానంటే ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్లో ఈ నాయకులకి ఒక నిబద్ధత లేకపోవటం, ఒక ఐడియాలజీ లేకపోవటం, రౌడీ షీటర్లు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, రౌడీ షీటర్లు, ఏమంటారు, డబ్బులున్న ధనవంతులు, స్కామ్లు చేసేవాళ్ళు, వీళ్ళు వస్తారు రాజకీయంలోకి. అందుకు ఒక ఐడియాలజీ లేదు, ఒక ఐడియాలజీ ఉండదు. వాళ్ళకి కేవలం డబ్బులు, ధనము, స్కామ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఒక పార్టీకి నిలబడరు, వాళ్ళు పార్టీకి నిలబడరు, అపోనెంట్ పార్టీకి వెళ్ళిపోయారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు 20 మంది ఎంపీలు బీజేపీకి మద్దతు ఇచ్చారంటే మీరు చీల్చారు, పార్టీని చీల్చారు, ఓకే ఫైన్. మీరు ఆమె లీడర్షిప్ నచ్చలేదు, మాదే ఒరిజినల్ టీఎం, మీదే ఒరిజినల్ టీఎంసీ అయినప్పుడు టీఎంసీ ఏం చేసింది? అది చేయాలిగా నువ్వు. ఒరిజినల్ టీఎంసీ మీదే అయినప్పుడు మమతా బెనర్జీది కాదు, మాదే ఒరిజినల్ టీఎంసీ, మేము 20 మంది ఎంపీలు ఉన్నారు, 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాదే పార్టీ అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆ టీఎంసీ చేసిన పని నువ్వు చేయాలి కదా. అట్లీస్ట్ సమ్వాట్ చంద్రబాబు నాయుడు ఈజ్ బెటర్ ఈ మ్యాటర్లో. ఎందుకంటే ఎన్టీ రామారావు నుంచి పార్టీ గెలిచినప్పుడు టీడీపీ ఎన్టీ రామారావు చేసిన పనులని నేను చేశాడు. అంటే ఎన్టీ రామారావు ఏ లైన్లో ఉన్నాడో ఆ లైన్లో పోయాడు. ఆయన పోయి అపోనెంట్ పార్టీని చీల్చి తీసుకెళ్ళి కాంగ్రెస్తో కలపలేదు కదా చంద్రబాబు నాయుడు. టీడీపీని చీల్చి కాంగ్రెస్తో కలిపితే సిద్ధాంతంగా తప్పు ఉండేది. ఎందుకంటే యాంటీ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఒక పొలిటికల్ పార్టీ కదా అది టీడీపీ అనేది. క్యాడర్ మొత్తం కూడా యాంటీ కాంగ్రెస్ క్యాడర్ కదా టీడీపీకి. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ నుంచి పొలిటికల్ పార్టీని చీల్చి ఒక 50 మందిని, 60 మందిని, 100 మందిని వేసుకొని పోయి కాంగ్రెస్లో కలిపితే ఎలా ఉండేది? పార్టీ నిలబడిద్దా? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నిలబడేదా పొలిటికల్ పార్టీ టీడీపీ? ఆయన లైన్లో వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. బట్ ఈ టీఎంసీ వాళ్ళు చేసింది వాళ్ళందరూ చీల్చి నీ లైన్లో ఉండాలి కదా, నువ్వు టీఎంసీ లైన్లోనే ఉండాలి కదా. నీది ఒరిజినల్ టీఎంసీ అయితే మేము బీజేపీకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఆడ ఏమైంది అంటే వాళ్ళందరూ బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇది కానీ కమ్యూనిస్టులు కానీ పుంజుకుంటారు. లేదా మళ్ళీ టీఎంసీ, మళ్ళీ మమతా బెనర్జీ ప్రజలకి ఓట్లు వేసిన వాళ్ళకి బాధేసి ఆమెను చూసి రేపొద్దున ఆమెనే మళ్ళీ గెలిపిస్తారు. ఆమెనైనా గెలిపిస్తారు, లేదా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ని అన్నా సరే థర్డ్ ఆ స్పేస్లోకి తీసుకొస్తారు పైకి. అంతే తప్ప ఇప్పుడు బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ పొలిటికల్ పార్టీ పెట్టినా మాదే టీఎంసీ అన్న వాళ్ళకి ఎవరు ఓట్లేరు కదా బయటికి వెళ్ళిన వాళ్ళు. ఇంక వాళ్ళకి ఒకటే ఆప్షన్ బీజేపీలో చేరిపోవటం, ఎందుకంటే బీజేపీకి మద్దతు ఇచ్చారు కాబట్టి. సో టెక్నికల్గా వీళ్ళందరూ కూడా నాయకులు వాళ్ళకి ఒక సిద్ధాంతం లేకపోవటం, నీతి లేకపోవటం, న్యాయం లేకపోవటం, ఏదో బెదిరించుకుంటూ రౌడీ షీట్లు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవడానికి వ్యాపారస్తులుగా వచ్చినటువంటి నాయకులే తప్ప ప్రజల కోసం ఒక ఐడియాలజీ మీద వచ్చినటువంటి నాయకులు కాదు అనటానికి ఇంతకన్నా వేరే నిదర్శనం లేదు. ఇప్పుడు 10th షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నా. 10th షెడ్యూల్ ఏంటి? 10th షెడ్యూల్ పార్టీ లైన్ గురించి మాట్లాడుతున్నా. 10th షెడ్యూలు, పార్టీ లైను, విప్ సిస్టము, యాంటీ డిఫెక్షన్ లా ఎందుకెళ్ళి కాపాడలేకపోతుంది? అది కేవలం ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క నోరు నొక్కడానికైనా? 10th షెడ్యూలు, డిఫెక్షన్ లా, పార్టీ లైను, విప్ సిస్టము కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించినటువంటి వాళ్ళని నోరు నొక్కడానికి, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ఒక పొలిటికల్ పార్టీలో చేరగానే వాళ్ళు ఫ్రీడమ్ కోల్పోతారు. వన్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ది మూమెంట్ హీ బికమ్స్ ది మెంబర్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, హీ లూజెస్ ద ఫ్రీడమ్ టు స్పీక్ బికాస్ ది పార్టీ హ్యాస్ టు గివ్ దమ్ గైడ్ లైన్స్ వాట్ టు స్పీక్. ఎస్పెషల్లీ రీజనల్ పార్టీస్ మొత్తం అంతే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం అంతే ఉన్నాయి. సో డెమోక్రసీ లేదు కదా, డెమోక్రటిక్ పార్టీలు నడపట్లేదు, ముఖ్యంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా నడుపుతున్నారు పొలిటికల్ పార్టీలని. సో ఇప్పుడు అది చేయడం వల్ల కదా ఇప్పుడు మమతా బెనర్జీకి ప్రాబ్లం వచ్చింది. సరే ఇప్పుడు నేనేమంటానంటే ఈ యాంటీ డిఫెక్షన్లా 10th షెడ్యూలు
ఈ విప్ సిస్టము, పార్టీ లైన్లు ఎందుకు మీ పార్టీని కాపాడలేకపోయినాయి? ఎందుకు కాపాడలేకపోయినాయి? కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాట్లాడకుండా చేయడానికే కదా. దానికి మాత్రం ఉపయోగపడింది తప్ప మీకు దీనికి ఉపయోగపడదు కదా, తిరుగుబాటుకి ఉపయోగపడదు. ఓకే, నేను అందుకే అప్పుడప్పుడు పార్టీ లైన్ గురించి మాట్లాడుతాను. నేను పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. పాపం మా వాళ్ళకి ఎక్కడ చూసినా వీళ్ళకి స్వేచ్ఛ లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి వాళ్ళు ఇప్పుడు ఆఫీసుల్లో వివక్ష, అక్కడ చూస్తే వివక్ష, కనీసం విప్ లైన్లో, పార్టీ లైన్లో కూడా వివక్షన. అంటే కొలుగుపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళకేమో వెంటనే టక్కన నోటీసులు ఇస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రం పట్టించుకోవట్లే. ఓకే, పార్టీ లైన్ సరే సమ్మట్ ఏదే. నేనేమన్నా అంటే అన్ని నాట్ ఓన్లీ టీడీపీ, దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీల గురించి మాట్లాడుతున్నా. వైసీపీ అయినా, టీడీపీ అయినా, ఏ పొలిటికల్ పార్టీ, ఆల్ రీజనల్ పార్టీస్లో ఈ పార్టీ లైన్ పేరుతోటి ఎస్సీ, ఎస్టీ, బీసీల యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 అది సప్రెస్ అవుతుంది. ది మూమెంట్ సమ్మన్ బికమ్స్ ది మెంబర్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, హిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 షుడ్ కంటిన్యూ. ఇంటర్నల్ డెమోక్రసీ ఉండాలి. ఇంటర్నల్ డెమోక్రసీ అంటే నీ పొలిటికల్ పార్టీలోనే బయట ఎలాగ అపోజిషన్ ఉంటుందో, బయట రూలింగ్ అండ్ అపోజిషన్ ఎలా ఉంటుందో నీ పార్టీలో కూడా 2 గ్రూపులు ఉండాలి, రూలింగ్ అండ్ అపోజిషన్. ఇంటర్నల్ పార్టీలో కూడా నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉండాలి, ఆ నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని అపోజ్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉండాలి గ్రూపులో. ఎందుకంటే అంతమంది, వేల మంది, లక్షల మందితో కట్టిన పార్టీ ఒకే నిర్ణయంతో ఉన్నారు అంటే అర్థం వాళ్ళందరూ నిర్ణయం తీసుకుని ఒకరు నిర్ణయం తీసుకున్నారని అర్థం. కొన్ని కోట్లకు మంది మెంబర్స్గా ఉన్న పొలిటికల్ పార్టీ అందరూ ఒకే మాట మీద ఉన్నారు అంటే అర్థం అందరు కలిసి తీసుకోలేదు, ఒకరే నిర్ణయం తీసుకున్నారు బలవంతంగానే అర్థం. ఎప్పుడైనా సరే డెమోక్రసీలో అందరూ ఒక నిర్ణయం మీద ఉండరు. రకరకాల సజెషన్స్ ఇస్తూ ఉంటారు, రకరకాలు చెప్తూ ఉంటారు, అది చేద్దాం ఇది చేద్దామని భిన్నాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. అన్ని అభిప్రాయాల్ని గౌరవించాలి, మెజారిటీ మెంబర్స్ చెప్పింది తీసుకోవాలి. నేను సరే దాని గురించి ఇక ఫైనల్గా ఓటర్ల సంగతి మాట్లాడుతున్నా. ఇద్దరు గురించి చెప్పాను కదా. ఒకటి పార్టీ నాయకత్వం యొక్క డిక్టేటర్షిప్ ఇలా లీడ్ చేసింది అనేది. రెండోది ఈ నిజాయితీ లేని, నిబద్ధత లేని, అందుకే సంజయ్ రౌత్ లాంటి వాడు బూట్ కాలుతో అనండి. అందుకే వీళ్ళు కనబడితే కొట్టండి బూట్లతో అన్నది, ఎవరైతే పార్టీలు మారుతారో వాళ్ళని. ఒక ఇది పడితే మూడోది ఓటర్స్. మీకు ఒక పెద్ద గుణపాఠం ఏంది, ఓటర్లు. అక్కడ ఈ 20 మంది ఎంపీలకు ఓటేసింది ఎవరు, 50 మంది ఎమ్మెల్యేలకు ఓటేసింది ఎవరు, ఓటర్లు ఎందుకు వేశారు వాళ్ళు ఎందుకు వేశారు? మీరు ఎన్నికలకు వెళ్తారు, ఎన్నికలకు వెళ్ళి బీజేపీ మీద ప్రచారం చేస్తారు టీఎంసీ వాళ్ళు, టీఎంసీ మీద ప్రచారం చేస్తారు బీజేపీ వాళ్ళు. ఇక్కడ ఎన్నికలకు వెళ్ళి చంద్రబాబు నాయుడు మీద ప్రచారం చేస్తాడు జగన్ మీద ప్రచారం చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఓటర్లకి ఒక అభిప్రాయం ఉండేది, వీళ్ళకి వేయకూడదు అనేది, లేదా వీళ్ళకి వేయాలనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 21 మంది ఎంపీలని టీడీపీలో జాయిన్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఏఐడిఎంకే వాళ్ళు టీవీకీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళందరూ పోయి బీజేపీకి మద్దతు ఇస్తూ ఉన్నారు. టీఎంసీ రాఘవ్ చద్దా తీసుకెళ్ళి బీజేపీలోకి వెళ్ళిపోయాడు ఢిల్లీలో. వీళ్ళందరూ ఎవరు ఓటేశారు? ఎవరికి ఓటేస్తారు? నీ అపోనెంట్ వద్దని కదా ఓటేశారు. అపోనెంట్ వద్దని కదా. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన 21 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు వెయ్యకూడదని కదా మీకు వేశారు, మీరు గెలిచారు. మీరు వెళ్ళి మళ్ళీ ఆయనకి మద్దతు ఇస్తే ఓటర్ల యొక్క అభిప్రాయాన్ని మీరు విభేదించినట్టు కదా, ఓటర్లు కోరుకున్న దాన్ని మీరు అపోజ్ చేసినట్టు కదా. కాబట్టి ప్రజలు కూడా ఎవరికి ఓటేస్తున్నాం అనేది జాగ్రత్తగా చూసి ఈ నాయకుడు కరెక్ట్గా ఈ లైన్లో నిలబడతాడో లేదో చూసేయాలి. నేను అందుకే చాలా ముఖ్యంగా సెక్యులర్వాదులకు నేను చాలా గట్టిగా చెబుతుంటాను ఏంటంటే, మీరు మీ నాయకులను మార్చుకోండి, మీ నాయకులకి చెప్పండి, మీ నాయకుల్ని మీ లైన్లో నిలబడేదో చెప్పండి. మీ అందరు కూడా సెక్యులర్వాదులు. మీ ఓటర్కి ఇప్పుడు అందరికీ ఐడియాలజీ ఉండదండి. ఎవరో ఇది నాయకుడు జగనన్న, చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరిని చూసి ఓటేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎటన్నా బాగుండండి, వాళ్ళు మిమ్మల్ని సముద్రంలోకి తీసుకెళ్ళినా సరే వెళ్తారు వీళ్ళంతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జగనన్న, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ వీళ్ళందరూ కనుక అంటే గొర్రెలు అంటున్నారా? ఓటర్లు అంతా గొర్రెలు లేరు. ఓకే, నాయకుడు మిమ్మల్ని సముద్రంలోకి నడిపిస్తే ఆయన ఎన్నికటి వెళ్తారు జెండాలు పట్టుకొని, జై అరవింద్ కేజ్రీవాల్, జై మమతా బెనర్జీ అని చెప్పి ఆ సముద్రంలోకి వెళ్తారు. వాళ్ళకి ఏదో ఐడియా ఉండదు నాయకుడు ఎటు తీసుకెళ్తున్నాడు, అనవసరం వాళ్ళకి, వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ వాళ్ళలో ఒక 5-10% ఉంటారు
ఆలోచించేవాళ్ళు, ఒక ఐడియాలజీ మీద ఓటేసేవాళ్ళు ఉంటారు. గెలుపోవటం నిర్ణయించేది వీళ్ళు, గొర్రెలు కాదు. గొర్రెలు కాదు, ది ఆలోచించగలిగిన వాళ్ళు, ఓటుని షిఫ్ట్ చేసేవాళ్ళు, ఇక్కడి నుంచి ఇటు కాదు ఇటు వేయాలని ఆలోచించేవాళ్ళు, వాళ్ళే మొత్తం షిఫ్ట్ చేసేస్తారు. తమిళనాడులో అసలుకి ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఒక పెద్ద వేవ్ ఉండి అసలు లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి అసలుకి నేషనల్ మీడియా కూడా బిత్తరపోయింది. జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు అంతమంది జనం వచ్చారు. కాబట్టి ఆయన గెలిచాడంటే ఒక అర్థం ఉంది. విజయ్కి అసలు ఎవరు అనుకోలే, పెద్ద లార్జ్ క్రౌడ్ ఏం లేదు విజయ్కి, పెద్ద లార్జ్ క్రౌడ్ ఏం లేదు. పోనీ ఆయన ఏమో రెగ్యులర్గా అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేశాడా లేదు. పోనీ సర్వేలు చెప్పేయా లేదు, సర్వేలు చెప్పలా, క్యాంపెయిన్ చేయలేదు, జనాలు లేరు, సడన్గా గెలిచేసాడు అతను. ఎందుకు? ఆ 5-10% కోపోద్రిక్తులైనటువంటి ఓటర్లు బూత్లో చూపిస్తారు, ప్రజలు బూత్లో చూపిస్తారని చెప్తాను. కాబట్టి ఇది ఒక గుణపాఠం. ఇది ఓటర్లు చాలా తెలివిగల వాళ్ళు షిఫ్ట్ చేసేస్తారు, మొత్తం క్యాంపెయిన్ మొత్తం రిజల్ట్స్ మొత్తం షిఫ్ట్ చేసేస్తారు. అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది అందరికీ గుణపాఠమే. మమతా బెనర్జీ యొక్క ఎపిసోడ్, ఐ విష్ దట్ షీ విల్ రికవర్ సూన్. ఆమె పొలిటికల్ పార్టీని మళ్ళీ రికవర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా పవర్ఫుల్ వ్యక్తి. సెక్యులర్ నాకు ఐ లైక్ హర్. ఎందుకంటే ఆమె ఎన్ని కష్టాలు వచ్చినా ఆ సెక్యులర్ వాదం లైన్ దాటిపోలేదు. ఆమె ఒకటి అనుకుంది ఏంటి, నేను కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్ తీసుకున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఓట్ బ్యాంక్తో గవర్నమెంట్ ఫామ్ చేశా, నా లైన్ దాటి నేను వెళ్ళను. యాంటీ బీజేపీ రాజకీయం చేసింది, రైట్. అఫ్కోర్స్ గతంలో అంతకుముందు వాళ్ళు ఎల్లుండొచ్చాము, బీజేపీతో పొత్తులోకి వెళ్ళారు వీళ్ళంతా, డిఎంకేతో వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, టీఎంసీ వాళ్ళు వెళ్ళారు. తర్వాత ఆ క్యాడర్ ఏది స్టార్టింగ్లో వెళ్ళారు, బట్ క్యాడర్ పోలరైజ్ అయిన తర్వాత, ఈ నాయకత్వం క్యాడర్ పోలరైజ్ అయిన తర్వాత మీరు ఆ లైన్లో ఉండాలి, లైన్ దాటిపోకూడదు. సో ఆమె అందుకే నా లైకర్. ఎందుకంటే షీ ఆల్వేస్ స్టూడ్ ఆన్ హర్ లైన్, సెక్యులర్ లైన్. ఆమె పొలిటికల్ పార్టీ మళ్ళీ రావాలి, పుంజుకోవాలని నేను కోరుకుంటున్నా, టీఎంసీ అక్కడ, ఓకే. బట్ ఆ చేసిన తప్పుకి, నియంతృత్వానికి, సింగిల్ హ్యాండెడ్గా పార్టీలు నడపటం, ప్రజల్ని, ఓటర్ని, క్యాడర్ని తక్కువ అంచనా వేయటం, నాయకుల్ని తక్కువ అంచనా వేయటం అనేది ఎంత కాస్ట్లీనో ఇప్పుడు ఆమెకి అర్థమైంది. ఇది ఒక గుణపాఠం నాయకత్వానికి. రెండోది, వీళ్ళు ఎవరైతే దుర్మార్గులు ఎవరైతే వెళ్ళారో, పార్టీలు షిఫ్ట్ అయ్యారో, పార్టీని షిఫ్ట్ చేశారో, వాళ్ళ యొక్క పొలిటికల్ పతనం కొని తెచ్చుకున్నట్టే. వాళ్ళకి బీజేపీలో చేరటం తప్ప ఆప్షన్ లేదు. వాళ్ళు బీజేపీలో చేరటమే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకు? వాళ్ళు ఇప్పుడు అపోనెంట్కి మద్దతు ఇస్తే ఎవడు మళ్ళీ ఓటేయరు, వాళ్ళని ఓటేయరు. బీజేపీ వాళ్ళు వేయాల్సింది, బీజేపీకి మద్దతు ఇస్తే బీజేపీ వాళ్ళు ఓటేస్తారండి. సెక్యులర్ వాదులు ఎందుకు వేస్తారు ఓట్లు? వేయరు. సెక్యులర్ నాయకులకి వేసుకుంటారు. ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే షిఫ్ట్ చేశారో, వాళ్ళందరూ బీజేపీకి మద్దతు ఇస్తారని ప్రకటించారో, వాళ్ళు పొలిటికల్గా దెబ్బతినిపోతారు. అంటిల్ అండ్ అన్లెస్ బీజేపీ హెల్ప్స్ దాం. బీజేపీ వాళ్ళని పొలిటికల్ పార్టీలో చేర్చుకొని వాళ్ళకి ఎంపీ సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేసి వాళ్ళే హెల్ప్ చేస్తే తప్ప వాళ్ళ పతనం కొని తెచ్చుకున్నట్టే వాళ్ళ టీఎంసీ వాళ్ళందరూ సంబంధించి. ఓటర్లు కూడా, ఓటర్లకి గుణపాఠం ఇది. మీరు కోరుకున్న నాయకుడు, మేము ఒక నాయకుడికి ఓటేసాం, వాళ్ళు మా కోసం పనిచేయాలి, మా కోసం నిలబడాలి అంటే మీరు వేసే నాయకుడి యొక్క నిజాయితీ ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను షిఫ్ట్ చేయగలరు. డబ్బులు తీసుకొని ఓటేయటం కాదు. ముఖ్యంగా ఎస్సీ బీసీలు డబ్బులు తీసుకొని ఓటేయొద్దు. నేను చాలా రోజులు నేను చెప్తున్నాను. ఎవరింటారు పాపం పేదరికంలో. ఏదో మొన్న మా చెన్నమ్మ వచ్చింది, మా చెన్నమ్మ వచ్చే సరే అఫ్కోర్స్ జగన్ ఉన్నప్పుడు మాకు ₹1,00,000 దాకా డబ్బులు వచ్చాయి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డబ్బులు రావట్లేదు మాకు అని అంటుంది. పేదరికంలో వీళ్ళందరూ డబ్బుల కోసం చూస్తున్నారు, నాకు అర్థమైంది. అంటే నువ్వు ₹1,00,000 నీకు ఎంత సంవత్సరానికి జగన్ గారు ₹1,00,000 దాకా వస్తారని డోక్రా మహిళలని అవి ఇవన్నీ ఇస్తుంటారు కదా పేదలకి. అంత 1,00,000 రావట్లేదు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 50,000 60,000 ఏదో కోత పడింది వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో. నాకు ఒకటి అర్థమైంది, మా చిన్నమ్మతో మాట్లాడినా, గ్రామంలో విలేజర్ ఓకే అని అంటుంది. ఓకే అంటే అర్థం ఏంటి, వాళ్ళు డబ్బుల కోసం చూసుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కాదు, గ్రామీణ ప్రాంతాల్లో అర్థం కాదు వాళ్ళకి. నేను చెప్పింది మొత్తం అసలేమే కదా, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయో లేదు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో. బట్ ది అర్బన్ ఓటర్స్ నీడ్ టు డిసైడ్ దిస్. అర్బన్ ఓటర్స్ చాలా తెలివిగా ఉండాలి. అర్బన్ ఓటర్స్ అయినా సరే డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి. అర్బన్ ఓటర్స్ని షిఫ్ట్ చేసేటట్టుగా ఉండాలి.
నిజాయితీ గల నాయకుల్ని ఒక పొలిటికల్ పార్టీలు ఎక్కడైతే ఎన్నికయ్యారో ఎవరి చేత ఎన్నికయ్యారో వాళ్ళకే నిలబడతాడా లేదో చూసి మీరు ఓట్లు వేయాలి. ఈ పొలిటికల్ పార్టీ మారతాడు అని అంటే అదే ఆయన సంజయ్ రాత్ అన్నట్టుగా చెప్పులు తీసుకుని కొట్టండి, బూట్లు తీసుకొని కొట్టండి అన్నాడు కదా సంజయ్ రాత్. అది చేయగలిగే తట్టుకుండాలి. నేను ఓటేస్తే నువ్వు వాళ్ళ దగ్గర పోయేది అని చెప్పి నువ్వు కొట్టేదాడు. అది నువ్వు కొట్టలేవు. వాళ్ళు పోయే భయం, పార్టీ మారితే భయం, ఇదంతా భయం ఓటర్లు. ఈ ఓటర్లకి ఒక గుణపాఠం ఇది. ఎంటైర్ ఎపిసోడ్లో ఒకే మెసేజే ముగ్గురికి చెప్పిన పాఠం ఇది. పార్టీ నాయకత్వానికి, ఈ దుర్మార్గమైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు మారేటువంటి వాళ్ళకి, అండ్ మూడోది ఓటర్లు కూడా ఇది గుణపాఠం. నేను ఫైనల్గా ఒకటే చెప్పేది, పార్టీ లైన్ విప్ డిఫెక్షన్లా, యాంటీ డిఫెక్షన్లా 10th షెడ్యూల్ మీరు అమెండ్ చేయాలని చెప్పి మేము ఏడీఎస్ తరపు నుంచి చాలా గట్టిగా చెప్పాను కదా మొన్న. మీరు అమెండ్ చేయాలి. ఆర్టికల్ 19 ఆఫ్టర్ ఆల్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మా వాక్ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాం. ఆ వాక్ స్వాతంత్రం ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళ కేడర్కి ఇవ్వాలి. స్పోక్స్ పర్సన్ తప్ప ఎవడు మాట్లాడటానికి లేదు అనంటే నీ పొలిటికల్ పార్టీలో ఉన్నంత వరకు స్పోక్స్ పర్సన్ తప్ప మిగతా వాళ్ళందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కోల్పోయారని అర్థం. వాక్ స్వాతంత్రం కోల్పోయారని అర్థం. రాజకీయ పార్టీల్లో వాక్ స్వాతంత్రం కోల్పోకూడదు. స్వతంత్రం రావాలి. ఇండిపెండెంట్ కంట్రీ ఇది. భారతదేశంలో స్వతంత్రం రావాలి. పొలిటికల్ పార్టీలు స్వతంత్రం ఇవ్వాలి. పొలిటికల్ పార్టీలు మార్చుకోవాలి వాళ్ళ స్టైల్ ఆఫ్ సిస్టమ్ అనేది నా యొక్క రిక్వెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం.